మెగాస్టార్ చిరంజీవికి రీఎంట్రీ తర్వాత పొంగల్ సెంటిమెంట్ బాగా కలిసి వచ్చింది. చిరంజీవి కెరియర్ని ప్రజారాజ్యం పార్టీకి ముందు ఆ తర్వాత అని విభజిస్తే, పొలిటీషియన్గా మారకముందు చిరంజీవి సంక్రాంతి సీజన్లో ఎన్నో ఘన విజయాలను నమోదు చేసుకున్నారు. అలాగే ఆయన కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ కూడా ఉన్నాయి. బట్ ఆయన రీఎంట్రీ తర్వాత 7 సినిమాలు చేస్తే అందులో 3 సినిమాలు మాత్రమే సూపర్ డూపర్ హిట్స్. ఆ 3 కూడా సంక్రాంతి సీజన్లో వచ్చిన సినిమాలు కావడం విశేషం. చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 2017 జనవరి 11న విడుదలైంది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అలాగే 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న వచ్చిన వాల్తేరు వీరయ్య కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు ఘన విజయం నమోదు చేసుకుంది. అయితే ఈ మధ్యలో వచ్చిన సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, బోలా శంకర్ ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. సో రీఎంట్రీ తర్వాత చిరంజీవికి కలిసి వచ్చింది సంక్రాంతి సీజన్ మాత్రమే. కాబట్టి వచ్చే సంక్రాంతికి జనవరి 13న వస్తున్న కాకా సినిమా కూడా ఈ సెంటిమెంట్ని నిజం చేస్తూ ఘన విజయం సాధిస్తుందని మెగాభిమానులు విశ్వసిస్తున్నారు.